ఇవైతే చెరుకు రసం మామిడికాయలు అనమాట అండి. ఇవి కూడా కవర్ కట్టిన కాయలు. మళ్ళీ ఇది వచ్చేసరికి బంగినపల్లి మామిడికాయ అన్నమాట. ఇవి కూడా కవర్ కట్టిన కాయలు. ఇది కూడా బంగినపల్లి మామిడికాయ, అంటే కవర్ కట్టని కాయలు అన్నమాట. ఇది పక్క మండుతున్న ఎండలు, మరొక పక్క పండిన మామిడి పళ్ళు రుచి కూడాలంటే ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి అయితే రావాల్సిందేనండి. ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మామిడి పళ్ళకి ప్రత్యేక రుచులు అయితే కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇసుక కానివ్వండి, లేకపోతే ఇక్కడ మట్టి అనగా కానివ్వండి, ఇక్కడ ప్రాంతంలో పండే మామిడి పళ్ళకి అయితే దేశవ్యాప్తంగా గొప్ప మార్కెట్ అయితే కలిగి ఉంటుంది. అలాంటి మార్కెట్ కలిగిన కొన్ని గ్రామాల్లో మొదటి గ్రామం మొగల్తూరు గ్రామం అనమాట అండి. అది వెస్ట్ గోదావరిలో ఉంది. ఆ మొగల్తూరు గ్రామం వెళ్ళి అక్కడ మామిడికాయ మార్కెట్ని ఒకసారి చూసి ఆ సాగుకారులతోనే రైతులతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక్క లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే, నేను జగదీష్. నా ప్రయాణం ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు అయితే భారతదేశంలోనే ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన మామిడికాయకి పేరుగాంచిన ఒక మొగల్తూరు అనే మార్కెట్ లో ఉన్నాం అనమాట అండి. ఇది వెస్ట్ గోదావరి నర్సాపురం దగ్గరలో మొగల్తూరు అనే గ్రామం అనమాట. ఇది మన చిరంజీవి గారు, ప్రభాస్ గారు పుట్టిన ఊరు అనమాట. అదే రోడ్లో అయితే మనం ఈ మార్కెట్ జరుపుతుంటారు. దీనికి సంబంధించిన ఇక్కడ రైతుల్ని మనం ఇక్కడ సంబంధించిన సాగుకారులు అయితే ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు బాబీ అండి, పుత్తూరు బాబీ, మొగల్తూరు అండి మాది. ఓకే, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, మొగల్తూరు మండలం, మొగల్తూరు. ఈ రోడ్ లో ఎన్ని సంవత్సరాలు చేస్తారండి బిజినెస్? ఈ రోడ్ లో అంటే కాదు సార్, మొత్తం మొగల్తూరు వేరేగా ఇంచుమించు 70 సంవత్సరాల చరిత్ర గల మార్కెట్ ఇది. ఓకే అండి, ఓకే. 78 సంవత్సరాల చరిత్ర గల మార్కెట్ ఇది. కానీ మొగల్తూరు మంచి ఫేమస్ ఇది. అలాగే మొగల్తూరులోను ప్రముఖ సినీ నటులు కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ పుట్టిన ఊరండి ఇది. అదే ఈ వే కూడా ఆల్రెడీ వాళ్ళ హౌస్లు రెండు కలిపి ఉండే రోడ్ ఇది. కానీ మంచి ఫేమస్ దీనికి. కానీ ఏంటంటే మార్కెట్ అంటే మొగల్తూరు మామిడికాయ అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఒకళ్ళు తినడానికి బాగుంటది అని పేరే తప్ప ఏ నాయకులు కానీ, ఏ సినీ యాక్టర్లు కానీ ఎవరు కూడా దీని గురించి ప్రత్యేకతలో ఎవరు పట్టించుకోలేదు అసలు మొగల్తూరు గురించి, ఇది మార్కెట్ గురించి. మేము ఆల్రెడీ ఒక 2 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాం, 2 సంవత్సరాలు అక్కడ చేస్తున్నాం, 2 సంవత్సరాలు మార్కెట్ లో చేస్తున్నాం. అలా ఉంది మా పరిస్థితి. అంటే పర్మనెంట్ మార్కెట్ ఏం మాకేం చూపించలేదు. దారిలో చెట్లు కింద చేస్తున్నాం. ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది మార్కెట్? నైట్ 3 స్టార్ట్ అవుతుంది. 3 గంటలు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు రైతులు పట్టుకొని డైరెక్ట్ అమ్ముతారండి? మీకు రైతులే సార్, బ్రోకర్స్ ఎవరు ఉంటారు. ఇంకా ఈ కేజీ లెక్క అమ్ముతారా? సార్ కేజీలు పరకలు అయితే పరకలు వెళ్ళి ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ కాయ ఉందండి, ఎంత వైట్ గా ఉందండి? ఇది కవర్ కాయ అండి. ఇది బంగినపల్లి అండి, బంగినపల్లి కవర్ కాయ అంటారు దీన్ని. ఓకే, కవర్ కడతారు. అంటే దీనికి పుట్టుకతోనే కవర్ కడేస్తారు అంటే అలా కాదు సార్, సొపట సైజ్ వచ్చేదాకా కవర్ కడతారు. ఒక మాదిరి నిమ్మకాయ సైజ్ వచ్చి కవర్. ఓకే అండి, ఓకే. ఈ కాయలు ఏంటండి? అవి సిర్రసాలు అండి, చెరుకు రసాలు. మన మార్కెట్ లో ఏం దొరుకుతాయి రకాలు? సిర్రసాలు అంటే మన మార్కెట్ లో చాలా రకాలు ఉన్నాయండి. సిరిరసాలు, సౌండ్ రేఖ, బంగిలిమిల్లి రకాలు ఉంటాయి. యావంట్లు, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, ఏమన్ పసంద్. ఓకే ఓకే. అంటే ఈస్ట్ వెస్ట్ లోనే మామిడికాయలు ఎక్కువ బాగా. అలాంటిది మొగల్తూరుకు మాత్రమే ఎంత పేరు రావడానికి కారణం ఏంటంటారు? మొగల్తూరుకి స్పాయిల్ సపరేట్. అలాగే మీకు ఎలాగంటే బెంగళూరులో ఉన్న స్పాయిల్ ఎక్కడంటే మన కడిపిలంకలో ఉంటది. అదే స్పాయిల్ అక్కడ ఉంటది. దాని మూల కడిపిలంకలు ఆల్రెడీ మొక్కలకి పెద్ద పేరు. అలాగే మొగల్తూరుకి ఈ స్పాయిల్ ఎక్కడ ఉండదు. ఓకే, అంటే గర్భాలు కాదండి, ఇస్కి వైట్ స్పాయిల్ ఇది. ఓకే ఓకే. అంటే అటు గరికి ఇస్కి సంబంధించిన స్పాయిల్ మంది. ఓకే ఓకే. దీని వల్ల ఏంటంటే మనకి టేస్ట్ ఎరగదీసేస్తుంది. జూన్ వచ్చేటప్పటికి మొగల్తూరు మామిడికాయని టేస్ట్ అంటే మేము చూసిన కాకినాడ అడిగేసి కూడా మొగల్తూరు మామిడికాయ అని చెప్పి పేరు పెట్టి మరి అమ్ముతారు అనమాట అండి. అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అమ్ముకుంటారు. అలాగే ఎలాగంటే విజయవాడ కూడా మొగల్తూరు కాయలు అంటారు. అంటే ఏం లేదు, 100 కిలోమీటర్ల లెక్కే కదా. అవునండి. అందువల్ల దాని ఏమైనా నమ్మక్కలేదు. మొగల్తూరులో మార్కెట్ లో కొనుక్కుని అట్టుకెళ్తే మొగల్తూరు కాయలు. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఇప్పుడైతే మనం ముక్కు పుల్లైన అడిగారి దగ్గర వచ్చాం అనమాట అండి. ఈయన వచ్చి ఈ మార్కెట్ లో ఒక కమిషన్ దారుడు అనమాట. అంటే ఈయన వచ్చిన పళ్ళని విక్రయిస్తూ ఉంటారు ఆ రోజు జరిగే రేట్లను బట్టి. ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి మీ మొగల్దూరు మార్కెట్ కోసం మీరు ఏమన్నా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? మొగల్దూరు మార్కెట్ అంటే ప్రసిద్ధి చెందిన మార్కెట్ ఇది. ఇప్పుడు పూర్వం నుంచి ఇక్కడ జనం చుట్టుపక్కల రైతులంతా మార్కెట్ కట్టుకు వస్తారు. అలాగే కొన్ని వ్యాపారస్తులు కూడా నలుమూల నుంచి వచ్చి మార్కెట్ లో కొంటారు. గ్యారంటీ ఉంటది. సరుకు మాత్రం నెంబర్ 1 సరుకు ఉంటది. కొన్ని వాళ్ళు కూడా నెంబర్ 1 వచ్చి కొనుకెళ్తారు. చుట్టుపక్కల నుంచి భీమవరం, చెప్పండి, పాలకొల్లు వ్యాపారస్తులు అంటాం. అలాగే మొగల్తూరులో కూడా కొట్లు ఉంటాయి. ఎవరికన్నా బయటకు కావాలన్నా పార్సిల్ వెళ్తాయి, హైదరాబాద్ గానీ ఎక్కడికైనా. అలాగే ఎక్స్పోర్ట్లు కూడా వెళ్తాయి. ఇలాగా లారీలో టన్నుల కొనుక్కునే వాళ్ళు వస్తారు. టన్నుల లెక్క కూడా వెళ్తాయి. బాగా వ్యాపారం బాగా కేజీ లెక్క కేజీ లెక్క అంటే మన దగ్గర కొనుక్కుని చిల్లర వ్యాపారస్తులు పరకలకు అమ్ముకుంటారు. మన దగ్గర రైతు వారి వరకు మనం కేజీ లెక్క అమ్ముతాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉందండి మ్యాంగోస్ వచ్చి? మ్యాంగోస్ అంటే క్వాలిటీని బట్టి ఉంది. క్వాలిటీని బట్టి మినిమం ఎంత ఉంది? మాక్సిమం ఎంత? 20 రూపాయలు కానీ 70 రూపాయల వరకు. 20 రూపాయలు 70 రూపాయలు. నెంబర్ 1 కావాలి, ఇక్కడ ఉన్న సరుకు 70 రూపాయలు పెట్టి కేజీ వచ్చేస్తుంది. ఓకే అండి. ఓకే, మంచి అందుబాటులో ఉంటుంది జనం కొనుక్కునే వాళ్ళు. మీరు చెప్పేది బంగినపల్లికి ఒకటేనండి? కనవాళ్ళు కూడా రసం ఆ 2 నెలలకి డిమాండ్ ఎక్కువ ఉంటది. కదవ చిన్న చిన్న రసాలు ఉంటాయి కానీ క్వాలిటీ తక్కువ ఉంటాయి. రేట్లు పండుగ వస్తుందండి. పండుగ వస్తాయి. మామూలుగా మార్కెట్ రాదు. కొనుక్కునే వాళ్ళు వస్తారు. తోటలో రైతులు ఎక్కువ ఇచ్చేస్తారు. డిమాండ్ ఎక్కువ సేల్ అయిపోతుంది. తోటలో సేల్. అంటే పండుగ అంటే ఎక్కువ చెట్లు ఉండవు. తోట 1-2 చెట్లు ఉంటాయి. ఎక్కువ చెట్లు ఉండవు. దాని మీద అది తోటలోనే అఫీషియల్ అంతా కొనుక్కెళ్ళిపోతారు. మార్కెట్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది కదండి, ఈ మామిడికి సీజన్ అయిపోయిన తర్వాత పునాస్ సీజన్ వస్తుంది. పునాస్ కూడా చేస్తారు ఇక్కడ? పునాస్ ఇక్కడ ఏముండదు. కాయగూర ఫ్రూట్, మ్యాంగో వరకే వరకు. అంతా మార్కెటే. ఈ రోడ్ ఏంటి? చిరంజీవి గారి రోడ్ అంటున్నారు. చిరంజీవి గారి ఇంటికి రోడ్డు. ఓకే, ప్రభాస్ గారి ఇంటికి కూడా ఎలా వెళ్ళాలంటారు? అందరింటికి ప్రభాస్ పెద్ద పెద్ద యాక్టర్లు ఇదే రోడ్డు. ఓకే, చూసారు కదండి. మనం అయితే మొగల్తూరు మ్యాంగో మార్కెట్ లో అయితే ఉన్నాము. ఈయనైతే ముక్కు పుల్లైన అయితే ఇంటర్వ్యూ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన అయితే మనకి ఇక్కడ సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. ఇదైతే కేజీ లెక్కలు అయితే విక్రయిస్తున్నారు అనమాట అండి. ఇదైతే మన చిరంజీవి ఇంటికి వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ లో తెల్లవారు గట్ల 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్. స్టార్ట్ అయ్యే సుమారు 7-8 గంటల వరకు, 9 గంటల వరకు అయితే ఉంటుందండి. అంటే హోల్సేల్ గా కొనుక్కునే వాళ్ళు తెల్లవారుజామున వచ్చేస్తారు. తర్వాత అయితే రిటైల్ గా జరుగుతుంది. కొనుక్కునే వాళ్ళు రిటైల్ గా అమ్ముకుంటుంటారు అనమాట. తినేవాళ్ళు కూడా ఇదే రేటు. తినేవాళ్ళకి ఎక్కువ రేట్ ఉండదు, మామూలు రేట్, మార్కెట్ రేట్. ఓకే అండి. ఓకే, రిటైల్ కూడా అదే రేట్ ఉంటుందండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మన లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవైతే చెరుకు రసం మామిడికాయలు అనమాట అండి. ఇవి కూడా కవర్ కట్టిన కాయలు. మళ్ళీ ఇది వచ్చేసరికి బంగినపల్లి మామిడికాయ అన్నమాట. ఇవి కూడా కవర్ కట్టిన కాయలు. ఇది కూడా బంగినపల్లి మామిడికాయ, అంటే కవర్ కట్టని కాయలు అన్నమాట. ఇవి అయితే కవర్ కట్టిన కాయలు బాగా పెద్ద సైజు అనమాట అండి.